శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 17వ రోజు. స్నానము, దాన విధానము, నిషిద్ధములు, పూజా విధానము. అలాగే విశేషంగా ఈరోజు కథలో బిల్వపత్రము, బిల్వ వృక్షము యొక్క జననం గురించి విశేషంగా చెబుతారు. స్నానం నిత్యం విధానంగానే రోజు చేసినట్టుగానే స్నానం చేయడం, సూర్యోదయాత్ పూర్వం చేయగలిగితే మరీ మంచిది. అలాగే ఈరోజు దానంలో చాలా విశేషం ఏంటంటే, విభూతి పండు ఏదైతే ఉంటుందో అది గుండ్రంగా ఉన్నది కానీ, లేదా స్తంభంలా ఉన్నది కానీ, ఏ లింగాకారంలో ఉన్నదైనా పర్వాలేదు, ఆ విభూతి పండుని ఒక మారేడు దళంతో కలిపి, యజ్ఞోపవీతంతో కలిపి దక్షిణతో పాటు ఒక శివాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. విశేషంగా విభూతి పండు దొరకకపోయినా బిల్వపత్రాన్ని, యజ్ఞోపవీతాన్ని అయితే ఖచ్చితంగా దానం ఇవ్వాలన్నమాట. దీనివల్ల రోగాలన్నీ పోతాయన్నమాట. అలాగే విశేషంగా దీని గురించి చెప్తూ పార్వతీదేవి స్వయంగా నారదునికి వినిపించిన ఈ దానం గురించి భూలోకంలో వ్యాపించమని నారద మహామునికి ఆదేశించి మరీ పంపించిందనమాట. ఆనందము, ఆరోగ్యము ఉండడం, మంచి నిద్ర, ఇవే అసలైన సంపదలు. ఇవి దొరకడానికి ఈ వ్రత విధానాన్ని, ఈ దానం గురించి చెప్పమని పంపిస్తే, పార్వతీదేవి ఆజ్ఞ మేరకు నారదుడు వెంకటాద్రి ప్రాంతంలో ఎవరైతే చోళరాజులు ఉన్నారో వాళ్ళ చేత ప్రచారంలోకి తెప్పించి, వాళ్ళ చేత కూడా ఈ వ్రతం ఆచరించి ఈ దానం చేయించారన్నమాట. లోకమంతా వ్యాపించిన ఈ 17వ రోజు అందరూ చేస్తున్న దానం ఏంటంటే 3 రకాలు. 1 మారేడు దళము, యజ్ఞోపవీతము కలిపి దానం ఇవ్వడము. 2 విభూతి పండు, మారేడు దళము, యజ్ఞోపవీతము కలిపి ఇవ్వడం. ఇది కాకుండా 3వది ఏంటంటే పురాణ గ్రంథములు, భగవద్గీత, రామాయణము, భాగవతము, మహాభారతము, ఇలా ఏదైనా పురాణ గ్రంథ పుస్తకాన్ని పట్టుకెళ్ళి ఒక మహాపండితుడికి, విద్వాంసుడికి అయిన వాడికి దానం ఇవ్వడం. ఇలా చేస్తే చాలా విశేషం అన్నమాట. ఈ దానంతో పాటు ఉసిరికాయ, యథాశక్తి బంగారం కానీ వెండి కానీ కలిపి, దాంతోపాటు తాంబూలంతో కలిపి దక్షిణాదానం ఇవ్వాలి. ఈ 17వ రోజు చేస్తే దీనివల్ల అనాయాసంగా, అంటే ఎటువంటి అనారోగ్యము లేకుండా సుఖమరణం కూడా వస్తుంది అని అంటారు. దానికి విశేషం ఏంటంటే, ఈశ్వరుడి ప్రార్థనలో మనం ఎప్పుడూ చేయవలసిన ప్రార్థన, ఎప్పుడూ చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తపసాయుజ్యం దేహిమే పార్వతీపతే అని అంటారు. అనాయాసేన మరణం అంటే, నేను ఎలా అయితే రాత్రిపూట భోంచేసి పడుకుంటానో ప్రశాంతంగా, అలా నాకు తెలియకుండా నేను నిద్రలో ఉన్నట్టుగా అనాయాసేన మరణం, నిద్రలో ఉన్నట్టుగా ఎటువంటి ఆయాసము రాకుండా, ఎటువంటి కష్టము తెలియకుండా, ఎటువంటి బాధ తెలియకుండా మృత్యువు నన్ను స్వీకరించుగాక. అలాగే వినాదైన్యేన జీవనం, ఎవరి ఎదుట నేను చేయి చాచి అడగాల్సిన అవసరం రాకుండా జీవనం గడిపేటట్టు ఆశీర్వదించు స్వామి. అంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భోజనం తినవలసి వచ్చిన పని లేక, లేదా దిక్కు లేక, వేరే దారి లేక దాన్ని భిక్షాటనతో సమానంగానే చూస్తారు. అలాంటి భిక్షాటన చేసేవారి యందు ఒక చులకన భావన ఉంటుంది. అలాగే ఎటువంటి పని చేయకుండా ఒకళ్ళ ఇంట్లో పడి తినే వాళ్ళకు కూడా అదే భావన ఉంటుందన్నమాట వారి యందు అందరికీ. అలాంటి చోట్ల చాలా రకమైన బాధలు, మనోబాధలు, మనఃక్లేశములు కలుగుతూ ఉంటాయి. అటువంటి జీవనం నాకు రాకుండా చూడు స్వామి. వినా దైన్యేన జీవనం, దైన్య స్థితిలో నాకు ఉండకుండా ఉండేటట్టు నన్ను ఆశీర్వదించు. దైన్యము అనేది నా జీవితంలో ఎప్పుడూ రాకూడదు అని. అలాగే దేహాంతే తపసాయుజ్యం, ఈ శరీరాన్ని ఎప్పుడైతే వదులుతానో అప్పుడు ప్రత్యక్షంగా కైలాస పర్వతం మీద ఈ పాదపద్మముల యందు సమర్పణ పొందేటట్టుగా, నా ఆత్మ నీ యందు లీనమయ్యేటట్టుగా ఆశీర్వదించు స్వామి. ఇదే నాకు కావాలి. దేహిమే పార్వతీపతే, అదొక్కటి ఇవ్వు స్వామి చాలు అని ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఇదే ప్రార్థన శివుడితో ఉండవలసింది. ఎప్పుడు మృత్యుంజయుడు కదా, ఆయనే ఈ వరాలు ఇవ్వగలుగుతాడు. అలాంటి విశేషమైన ఫలితాన్ని ఇవ్వగల రోజు ఈ 17వ రోజు. ఈరోజు బిల్వవృక్షాన్ని పూజించి దానికి ప్రదక్షిణ చేసి, బిల్వవృక్షంతో పాటు ఆవు కూడా ఉండి ప్రదక్షిణ చేస్తే, విష్ణుమూర్తి యొక్క వామనావతారంలో
వామనావతారం విశ్వరూపం చూపించినప్పుడు ఆయన చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందంటారు. అంతటి ఫలితం, అంత ప్రదక్షిణ చేసింది వాడు ఒకే ఒక్క ఆయన, రామాయణంలో ఉన్న జాంబవంతుడు అనే ఆయన ఒక్కడే ఆ పరిక్రమ చేశాడు. అలాంటి పరిక్రమ ఫలితం అంటే ప్రపంచంతో పాటు విష్ణుమూర్తి యొక్క వామనావతారం యొక్క విశ్వరూపంతో పాటు ఉన్న రూపానికి దర్శనం చేసుకుంటూ పరిక్రమ చేయడం, అంతటి ప్రదక్షిణ చేసినవాడు జాంబవంతుడు కూడా. అలాంటి ఫలితము బిల్వవృక్షానికి 17వ రోజు దర్శనం చేసుకుని పూజ చేసి గోప్రదక్షిణతో పాటు ఈ బిల్వ ప్రదక్షిణ చేస్తే అంతటి ఫలితం వస్తుందన్నమాట. అలా కుదిరితే బిల్వవృక్షానికి ప్రార్థన చేసుకుని పరిక్రమ చేయడం, దాంతోపాటు గోప్రదక్షిణం కూడా చేయడం మంచిది. ఈరోజు విశేషంగా చెప్పవలసిన వ్రత కథ ఏంటంటే బిల్వవృక్షము యొక్క ఆవిర్భావము, దాని విశేషత్వం గురించి చెప్తున్నారు. అగస్త్య మహామునుడు పూర్వం అగస్త్య మహాముని నారద మహర్షిని అడిగాడు. బ్రహ్మదేవుడితో సహా అందరూ బిల్వవృక్షం గొప్పతనం గురించి చెబుతూ ఉంటారని, ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదని, లక్ష్మీదేవి బిల్వవృక్ష మూలలోనే ఉంటుంది అని. అంటే లక్ష్మీదేవి బిల్వవృక్ష మూలలో ఎప్పుడు ఉంటుందన్నమాట. ఎలా అయితే అరటి చెట్టు మూలలో ఆంజనేయ స్వామి నిత్యము ఆరాధిస్తూ రాములు వారి జపం చేస్తూ ఉంటారో, ఎలా అయితే దేవతలు ఋషులు అందరూ కలిసి అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు మూల ఎప్పుడూ ఉండి జపం చేస్తూ ఉంటారో, అలాగే బిల్వవృక్ష మూల ఎప్పుడూ లక్ష్మీదేవి కూర్చుని ఉంటుందన్నమాట. దాన్నే శ్రీ సూక్తంలో ఆదిత్యవర్ణేత ప్రసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః అని అంటారు. తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ. అంటే అమ్మవారు బిల్వవృక్షము యొక్క మూల స్థానంలో ఎప్పుడూ కూర్చుని ఉంటుందిట. అక్కడే ఉంటూ ఈశ్వరానుగ్రహం చేత ఈశ్వరానుగ్రహం పొందిన వారికి ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటుంది. అదే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని అంటారు. ఐశ్వర్యం అనేది ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే దొరుకుతుంది. కుబేరుడంతటి వాడు కూడా ఈశ్వరారాధన చేయడం వల్ల, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల మహాలక్ష్మి ఆరాధనని శీఘ్ర ఫలితం చేసుకోగలిగాడు అని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. అందుకని బిల్వవృక్షము ఈశ్వరారాధన అంత విశేషమైనది. శ్రీ సూక్తంలో భార్గవ మహర్షి చెప్పిన ఒక విధానం ఏదైతే ఉందో, దాంట్లో శుక్రవారము పంచమి నాడు ఉదయాన్నే ఆరాధన బిల్వవృక్ష మూలంలో ఆరాధన చేసి లక్ష్మీదేవిని ఆరాధనింపజేసి అక్కడి నుండి 8 రోజులు మరుసటి శుక్రవారం లోపు 11,000 సార్లు శ్రీ సూక్త పారాయణం ఎవరైతే చేస్తారో వారు అఖండ ధనయోగాన్ని ప్రాప్తి పొందుతారు అని చెప్పారన్నమాట. అటువంటి మహాలక్ష్మి ప్రీతికరమైన బిల్వవృక్షమని, ఇంతటి విశేషమైన బిల్వవృక్షం గురించి, దీని ఆవిర్భావం గురించి కొంత చెప్తారా అని అగస్త్య మహాముని అడగగా నారద మహాముని ఇలా చెప్పసాగారు. జలప్రలయంలో జగత్తు మునిగింది. భూమి, నక్షత్రాలు, చంద్రుడు, సృష్టిలో ప్రాణులు ఎవ్వరూ లేరు. ఎక్కడ ఉండాలో తెలియక పార్వతీ పరమేశ్వరులు తెగ తిరిగారు. శివుడు శరీరం దగదగలాడుతూ ఒక ఊరిగా సృష్టింపబడింది. దాన్నే శివుడు తన శరీరాన్ని ఒక ఊరుగా సృష్టించి తను మరొక శరీరం ధరించాడనమాట. ఈశ్వరుడు శరీరము శివము తన శరీరమును విడిచిపెట్టి దాన్ని ఒక పట్టణముగా మార్చాడు. ఆయన యొక్క పాత శరీరము ఒక ఊరుగా మారిపోయింది. అది వెలుగుతోంది పూర్తిగా. ప్రళయకాలంలో కూడా నాశనం లేనిది. అందుకే దాని పేరు కాశీ అని అంటారు. వారాణసి అంటే అదే అన్నమాట అని పేరు వచ్చింది కాశీకి. శివుడు శరీరమే పట్టణంగా మారింది కాబట్టే దానికి నాశనం లేదు అని చెప్తారు. ఆ పట్టణములోకి పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు ప్రవేశించి అప్పటి నుండి శివుడు ఆ నగరాన్ని రక్షించేవాడు. ప్రళయకాలంలో త్రిశూలంపై ఆ నగరాన్ని నిలబెట్టేవాడు. ఒకసారి త్రిశూలంపై కాశీ నగరాన్ని నిలబెట్టిన సమయంలో ఆ త్రిశూలం నుంచి అచ్చం శూలంలా ఉండే 3 ఆకులున్న ఒక దళం వచ్చింది. పార్వతి ఆశ్చర్యం పొందుతూ శివుడిని చూసి ఇది శూలమేనా అని అడిగింది. శూల రూపంలో ఉంది కదా అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు బిల్వం అంటే నా యొక్క శూలమే, శూలం యొక్క అవతారమే బిల్వపత్రము, అది బిల్వం విశేషమైనది అని బిల్వపత్రం గురించి విశేషం గురించి ఈశ్వరుడు పార్వతికి చెప్తూ ఉన్నారన్నమాట. ఇందులో విశేషంగా చెప్పేది ఏంటంటే
దేవతల యొక్క ఆరాధన చేసేటప్పుడు వారి యొక్క ఆయుధములని విశేషంగా పూజించాలి. ఆ ఆయుధ శక్తి ఎప్పుడూ మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. మీరు తమిళనాడులో కనుక వెళితే ఎక్కడెక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళున్నాయో అక్కడ ఆయన యొక్క వేలు అంటారు, శూలం ఏదైతే ఉందో సుబ్రహ్మణ్య శూలాన్ని, అలాంటిది ఒకటి బయట దొరుకుతుంది. దాన్ని తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి పూజించి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే రక్షణ కలుగుతుంది అని అంటారు. అలాగే చాలామంది వైష్ణవుల ఇళ్లల్లో సుదర్శన చక్రము, సుదర్శన యంత్రాన్ని స్థాపించుకొని ఉంటారనమాట. అలా ప్రతీ దేవత యొక్క ఆయుధం ఏదైతే ఉందో అది చాలా విశేషమైనది. అందున ఈశ్వరుడి యొక్క ఆయుధం త్రిశూలం. త్రిశూల రూపం, త్రిశూలాన్ని ఎవరూ ఆరాధించలేరు. దానికి ఉన్న శక్తిని ఎవరూ తట్టుకోలేరు. అది ఈశ్వరుడు తప్ప వేరెవరూ ముట్టుకోలేరు. అది త్రిశూలం అంటే. అందుకని ఈశ్వరుడు దయతో ఇచ్చిన శివసేవకై ఆరంభమైన త్రిశూలం యొక్క రూపమే బిల్వవృక్షము అని పార్వతీదేవికి చెప్పి, త్రిశూలం నాకు సమర్పించిన వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడుగా భావిస్తాను అని పరమేశ్వరుడు చెప్పారు. త్రిశూలము అంటే 3 దళాలతో కూడుకుని ఉన్న శివుడి యొక్క ఆరాధన అర్హమైన బిల్వాన్ని త్రిశూలము అని అంటారు. అందుకే బిల్వాష్టకంలో బిల్వాష్టోత్తర శతనామావళి స్తోత్రంలో ఒక చోట చెప్తూ, కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయ కాంచనం శయ్యదానేనా అని అంటారనమాట. తిలపర్వత కోటయ, తిలలు దానం చేయడం అంటే ఎంతటి పాపమైనా నశిస్తుంది. అలాంటిది కొండలు గుట్టలుగా తిలలు దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం ఒక్క బిల్వపత్ర సమర్పణ చేస్తే వస్తుంది ఈశ్వరుడికి. అలాగే కోటి కన్యల దానం చేస్తే, కన్యలు అంటే కన్యాదానం అన్నమాట. కన్యాదానం అనేది ఈ ప్రపంచంలో జనాభివృద్ధికై చేయవలసినది. వృషోత్సర్జనం చేస్తే గోవు యొక్క వంశవృద్ధి ఎలా జరుగుతుందో అలాగే కన్యాదానం చేయడం వల్ల ప్రజా సంపత్తి పెరుగుతుంది అని అర్థం. వివాహం చేసుకోవడానికి మూల కారణము, నియమము ఏంటంటే ప్రజా సంపత్త్యర్థం స్వయముద్వహే అని అంటారు. పుత్రుణ్ణి కనడానికి, పుత్రికని కనడానికై నేను ఈ వివాహం చేసుకుంటున్నాను. మొట్టమొదట కారణం అది. తదనంతరమే నాకు ఒక తోడు కావాలి, నాతో ఒకళ్ళు జీవితాంతం కలిసి ఉండాలి, నేను ఒక మిత్రత్వంలో ఉండాలి, నాకంటూ ఒక జీవిత భాగస్వామి కావాలి. ఇవన్నీ తదనంతరం వచ్చిన కారణాలు, ఉపకారణాలు తప్ప ప్రధానమైన కారణము, రూపకారణము ఏంటంటే జన్మతః నువ్వు పుట్టి నీ తర్వాత ఆ బీజాన్ని వంశవృద్ధి చేయించడానికయ్యే వివాహం విశేషం అన్నమాట. అటువంటి వివాహాన్ని చేసుకోవడానికి ముఖ్యమైన దానం ఏంటి? కన్యాదానం. అటువంటి కన్యల యొక్క కోటి కన్యలని దానం చేస్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో అంతటి పుణ్యం వస్తుంది ఒక బిల్వపత్రాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తే అని అంటారు. అటువంటి కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయ కాంచనం శయ్యదానేన, బంగారపు చిన్న ముద్దని దానం ఇవ్వడం అంటే ఉసిరికాయ కూడా కాదు, మినప్పంత, మినప గింజంత బంగారం దానం ఇవ్వడమే చాలా విశేషం అన్నమాట. అలాంటిది ఒక శయ్య అంటే ఒక గృహంతో సమానం. ఒక గృహము, దాని యందు వస్తువులు, విశేషంగా మంచంతో సహా అన్ని బంగారంతో కలిపి దానం ఇస్తే సువర్ణ దానం, అది ఎంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుందో అంతటి విశేషమైన ఫలితాన్ని ఒక్క బిల్వం మనస్ఫూర్తిగా ఈశ్వరుడి చరణాల యందు సమర్పించగలిగితే అంతటి పుణ్యం వస్తుంది అని అంటారు. అందుకే ఈశ్వరుడికి త్రిశూల రూపంలో ఉండే బిల్వాన్ని సమర్పిస్తే అంత ఇష్టం అన్నమాట. అందుకే మానవులకు బిల్వపత్రము త్రిశూల స్వరూపముగా ఇస్తున్నాను. ఈ బిల్వపత్రము పూజకి నా మీద వేయడము, సమర్పించడము అంటే నాకు ఒక కొత్త త్రిశూలం ఇచ్చినట్టు సమానం అవుతుంది. అటువంటి వారి పాపములు తొలగించి వారిని కైలాసమునకు తీసుకువెళ్తాను అని ఈశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పిన వరం ఇచ్చిందనమాట. ఒక ప్రళయకాలంలో కార్తీక మాసంలో 17వ రోజు మారేడు చెట్టు భూమిపై ఆవిర్భవించిన రోజు. అందుకే బిల్వవృక్షాన్ని పూజించి బిల్వదళాన్ని
దానం చేయడం, బిల్వదళాన్ని శివుడిపై ఆరాధించడం చాలా విశేషం అన్నమాట. ఈరోజే వీరభద్రుడికి కూడా ఆరాధన చేయడం చాలా విశేషం. వీరభద్రుడి ఆరాధన, వీరభద్రుడి యొక్క భజన, వీరభద్రుడి పల్లెము అని పెట్టుకునేవారు. వీరభద్రుడు ఎవరికైతే కులదేవతగా ఉంటారో వారు ఈరోజు వీరభద్రుడిని ఆరాధించడం కూడా చాలా విశేషం అన్నమాట. ఈరోజు చేసే ఈ వ్రతకథ వింటూ పుష్పాలు, అక్షంతలు చేతిలో పట్టుకుని మొత్తం వ్రతకథ విన్న తర్వాత ఈశ్వరుడి పాదాల వద్ద ఆ పుష్పములు, అక్షంతలు వేసి కొన్ని అక్షంతలు మీ మీద, మీ పరివారం మీద చల్లుకోవడం చాలా మంచిది. అలాగే ఈరోజు నక్తంగా తదనంతర ఈశ్వర ప్రసాదం తీసుకుని భుజించడం మంచిదన్నమాట. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. 17వ రోజు వ్రతకథా సంపూర్ణం.